బౌరంపేట భూ కబ్జా వ్యవహారంపై దుండిగల్ ఎంఆర్ఓ రాజేశ్వరరెడ్డి స్పందించారు. 4.38 ఎకరాల భూమి కబ్జా అవుతున్న వ్యవహారాన్ని హెచ్ఎంటీవీ వెలుగులోకి తీసుకొచ్చిందని అన్నారు. ఇక్కడ పూర్తి స్థాయిలో ఆదేశాలు రాకముందే పనులు ప్రారంభించారన్నారు. దీంతో కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశాలు జారీ చేయడంతో అక్కడ ప్రభుత్వ బోర్డు పెట్టినట్లు ఎంఆర్ఓ రాజేశ్వరరెడ్డి తెలిపారు. ఎన్ఓసి వస్తే వాళ్ళ నుంచి సబ్సిక్వెంట్గా వేరే వాళ్ళు పర్చేజ్ చేసుకున్నారు. వాళ్ళ నుంచి ఇప్పుడు ఎవరైతే ఈ ప్రజెంట్ పిటిషనర్ ఎవరైతే డెవలప్మెంట్ చేస్తున్నారో వీళ్ళు అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేసుకోవడం జరిగింది. దీని ప్రకారంగా కలెక్టర్ గారు 2 సబ్ డివిజన్స్ ఆన్లైన్లో చేయమని చెప్పి రీసెంట్గా ప్రొసీడింగ్ ఇవ్వడం జరిగింది. 166/9/1 ఒకటి, 166/9/2 ఒకటి. ఈ రెండింటికి సంబంధించి ప్రొసీడింగ్స్ ఇవ్వమని చెప్పడం జరిగింది. దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం ఒక ఆర్డర్ కాపీ ఇచ్చారు. అయితే ఈ ఆర్డర్ కాపీ ఇచ్చి మనము రెవెన్యూ రికార్డ్లో ఇంప్లిమెంట్ చేసేలోపు 166/9/2లో డెవలప్మెంట్ యాక్టివిటీ జరగడం స్టార్ట్ చేశారండి ఆ పిటిషనర్. దానికి సంబంధించి మేము ఫీల్డ్ మీదకి వెళ్ళి చూస్తే అక్కడ నిజంగా కూడా డెవలప్మెంట్ యాక్టివిటీ చేయడం జరిగింది. దానికి సంబంధించి వివిధ రకాలమైన కంప్లైంట్స్ ప్రజావాణిలో ఫైల్ చేశారు. అయితే కలెక్టర్ గారు వాటిని అన్నింటినీ పరిశీలించేసి దానిని మరింత క్షుణ్ణంగా చూడాల్సిన అవసరం ఉంది, అసలు వాళ్ళ పొజిషన్ అదేనా కాదా అని చెప్పి చూడడం అవసరం ఉందని చెప్పేసి కలెక్టర్ గారు ఇచ్చిన ప్రొసీడింగ్